హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీ తెలుగు ట్రావెలర్ని. ఈరోజు నేను క్యాంటీన్ ఫెయిర్ గురించి చెప్పదలుచుకుంటున్నాను. ఇది స్ప్రింగ్ సీజన్ 2025 137th క్యాంటీన్ ఫెయిర్ అనేది కండక్ట్ చేస్తుందండి చైనా గాంగ్జోలో. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ చైనా క్యాంటీన్ ఫెయిర్లో మొత్తం 3 ఫేజెస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి సిరమిక్స్ టైల్స్కి సంబంధించింది, అండ్ శానిటరీ వేర్ అన్నీ మన హౌస్ హోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి మెడిసిన్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అండ్ మెయిన్లీ టాయ్స్ అనమాట. సో ఈ 3 ఫేజెస్ చూసుకుంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి. మే 15th వరకు రన్ చేస్తారు ఈ యొక్క 137 క్యాంటీన్ ఫెయిర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చైనాకు సంబంధించి. సో అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనము చాలామంది ఏంటంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ అన్నీ షెంజన్ సిటీ నుంచే బై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే షెంజన్ సిటీలో అక్కడ హోల్సేల్గా సప్లై చేస్తారో షాప్స్ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి అనమాట, హోల్సేల్గా సప్లై చేయడానికి షెంజన్లో. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ దానికి సంబంధించి అక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారో వాళ్ళంతా ఈ క్యాంటీన్ ఫెయిర్లోనే ఎగ్జిబ్యూట్ చేస్తారనమాట. ఈ 137 అన్నీ ఈ క్యాంటీన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఈ క్యాంటీన్ ఫెయిర్లో వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నిటిని ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. సో ఎవరైతే ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్స్ని కొనాలనుకుంటున్నామో డైరెక్ట్గా మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి పర్చేజ్ చేయవచ్చు అనమాట. అదే మనము ఈ ఎగ్జిబిషన్స్ ఫెయిర్కి అటెండ్ కాకపోతే మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి పర్చేజ్ చేయడానికి చాలా తక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అలీబాబా తీసుకోండి, అలీబాబాలో 10 రూపీస్ ఉంటే వీళ్ళ దగ్గర మనకి 6-7 రూపీస్కే వచ్చేసేస్తుంది ఆ ప్రోడక్ట్స్ అనేవి. ఆ రేంజ్ ఉండే ప్రోడక్ట్స్, ఏ రేంజ్ ప్రోడక్ట్స్ అయితే ఆ కంపారిజన్ మనకి మినిమం 30%-40% డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అటెండ్ అవుతున్నారో ఈ 137th క్యాంటీన్ ఫెయిర్కి. సో డెఫినెట్లీగా నా వీడియో చూసినట్లయితే మీరు నాకు కామెంట్ చేయండి, నేను కూడా మిమ్మల్ని అక్కడ కలుస్తాను, మనము అక్కడ మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.